హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వింటర్ స్పెషల్ స్వీట్ రెసిపీ క్యారెట్ హల్వా చేసుకుందామండి. చాలా టేస్టీగా, ఈజీగా, క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట. ఈ వింటర్లో తప్పకుండా తినవలసిన క్యారెట్ హల్వాని ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను రెడ్ క్యారెట్ తీసుకున్నానండి. రెడ్ క్యారెట్ బాగా క్లీన్ చేసుకొని పైన ఉండే పీల్ని అంతా తీసేయండి. మనకి ఈ క్యారెట్ హల్వాకి ఇలా రెడ్ క్యారెట్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. తొందరగా కూడా మనకి ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ క్యారెట్లని మొత్తం పీలర్ సహాయంతో మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా క్యారెట్లన్నిటిని పీల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్రేటర్తో వీటిని మొత్తం గ్రేట్ చేసుకోవాలండి. లేదంటే మనం మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం గ్రేట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక కడాయి పెట్టేసుకోండి. ఇందులో ఒక 3 స్పూన్స్ వచ్చేసి నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి బాగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను. ఈ జీడిపప్పు కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇగోండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీన్ని సపరేటు ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మనము ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. జీడిపప్పు కానీ, బాదం పప్పు కానీ, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే నెయ్యిలోనే ఇప్పుడు మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్ని వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. క్యారెట్ మనకి ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుందండి హల్వా మనకి. ఇప్పుడు ఇలా సిమ్లో పెట్టేసుకొని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకొక 1/2 స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత మరి ఒకసారి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా కలర్ మనకి కొంచెం చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పించ్ వచ్చేసి యాలకుల పొడి అండి, ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకుంటే మంచి టేస్ట్తో పాటు అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది హల్వాకి. ఇప్పుడు కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోండి. ఇక్కడ నేను 1 గ్లాసు పాలు వేస్తున్నాను. 1 కప్పుకు వచ్చేసి 1 గ్లాస్ పాలు పట్టాయండి. ఈ పాలలో బాగా ఉడికించుకోవాలి ఈ క్యారెట్ అంతా కూడాను. ఈ పాలు అన్నీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మనము గరిటెతో తిప్పుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1 గ్లాసు క్యారెట్ తురుముకి 1/2 గ్లాసు చక్కెర వేసుకున్నానండి. ఇందులో మనము బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చక్కెర వేసి చేస్తున్నాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు మనం వేసిన ఈ షుగర్ అంతా కూడా బాగా కలిసిపోయి దగ్గర పడేంత వరకు ఇలా గరిటెతో కలుపుకుంటూ ఇదిగోండి చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న జీడిపప్పు ముక్కలు వేసుకోండి. ఇంతేనండి, వెరీ సింపుల్గా, ఈజీగా, టేస్టీగా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వింటర్లో ఇలా వేడివేడిగా తీసుకున్నారంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇంతేనండి, చాలా ఈజీ కదా క్యారెట్ హల్వా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీలో ఎంతమందికి క్యారెట్ హల్వా ఇష్టం అన్నది కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.